ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెరిగినరా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పెరిగినాయా తగ్గినాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం, మేము ఆనాటి ప్రభుత్వం మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం. చాలా ఉద్యోగాలు మీరు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నాళ్ళలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానము, తెలంగాణ రాష్ట్రంలో మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ గారు ఇచ్చిన నివేదిక పొంతన లేదు కదా అధ్యక్ష. మీరు ఎందుకు సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి, సరైన పరిపాలన అందించడానికి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులై ఈ నిరుద్యోగ యువకుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కదా అధ్యక్ష. ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగినరో, కుటుంబాలను తల్లిదండ్రులను కాదని కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, వాళ్ళని ఏ రోజైనా ఈ ప్రభుత్వం గౌరవించిందా? ఉక్కు కంచెల మధ్యలో మీరు నిర్మించుకున్న ప్రగతి భవన్లో ఏ పూటైనా వాళ్ళని పిలిచి బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ ఎంతోమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ద్రోహులని, మీరే తిట్టినోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నోళ్ళు, గుప్పెడు పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను పట్టి పీడిస్తున్నారు, వేధిస్తున్నారు అన్న మీరు ఇవాళ మీరు నామినేట్ చేసిన పొజిషన్స్లో ఎవరున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎవరికి అర్హతనే లేదా? ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగతి భవన్లో ప్రవేశమే లేదా? ఈరోజు ఆ ఉక్కు కంచెలు, ఆ గేట్లు ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎవరి కోసం? ఎవరిని నియంత్రించడానికి? ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎవరిని మీరు లోపలికి రానియకపోతే, ఆ గేట్ల ముందు తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు పోతే ఒక హోంగార్డ్ గారు నువ్వు లోపలికి రావడానికి లేదు, నీకు అపాయింట్మెంట్ లేదు, పా నడువు అని ఒక హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపిన కఠోరమైన సత్యం మన కళ్ళ ముందలు ఉంది. ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్తే నీకు అపాయింట్మెంట్ లేదు, నీకు లోపలికి ప్రవేశం లేదు, నీ ప్రవేశాన్ని నిషేధించినామని చెప్పి వెనక్కి పంపిస్తే దుఃఖంతో కుమిలిపోయినా అని ఈటల రాజేందర్ గారు చెప్పినరు అధ్యక్ష. అంటే తెలంగాణలో ఎవరికి ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్, అందుకే మా ప్రభుత్వం ప్రజాభవన్గా మార్చింది, ప్రజావాణి అక్కడ ఇంటుంది. అందుకే ఇనుప గోడలు, ముళ్ళ కంచెల్ని అన్నిటిని బద్దలు కొట్టినాం, అందుకే అవన్నీ తొలగించినాం. రా, నువ్వు కూడా, మీరు కూడా వచ్చి ప్రజావాణిలో ఏదైనా ఇవ్వండి, మీరు ఇస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. అదేవిధంగా అధ్యక్ష, ప్రజా తీర్పును గత పాలకులు సరైన విధంగా అర్థం చేసుకున్నట్టు లేరు. వాళ్ళకి అర్థమైందో, అర్థమైనా అర్థం కానట్టు ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు. ఆ శాసనసభలో సభాధ్యక్షుడిగా ఆయన ఎవరికైనా ఇతరులకు అవకాశం వస్తుందేమో అని మేము ఆశించినాం, రాలేదు. వాళ్ళు అంటారు అది మా పార్టీ ఇష్టం, మేము వెట్టి చాకిరికి అలవాటు పడ్డాం, మేము ఈ విధంగానే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదని నా సూచన అధ్యక్ష. అదేవిధంగా చర్చనైనా గతంలో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చాలా మంది కొంతమందిని సభలోకి పంపించారు. వాళ్ళైనా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చను ప్రారంభిస్తారేమో అని ఆశించిన, అది అక్కడ జరగలేదు. తర్వాత మాట్లాడినరు కూడా వాళ్ళే. ఇప్పటికైనా ప్రజల తీర్పు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబాన్ని కేంద్రీకరించి ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించి, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు నిరసనలు తెలపాలనుకున్నా, ధర్నా చేయాలనుకున్నా, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు ఉద్యమాలను నిషేధించిన వీళ్ళందరి కోసం ధర్నా చౌకును మళ్ళీ తెరిచినాము. ఈ సభ్యులందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే స్వేచ్ఛగా ధర్నా చౌకులో వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు, ప్రభుత్వానికి నిరసనలు తెలపవచ్చు, సమస్యలు ఉంటే చట్టసభలలో చెప్పొచ్చు. ఇక్కడ ఒకవేళ అందరికీ అంత సమయం ఒకవేళ దొరకకపోతే, సమస్యలు ఉంటే కాలం అంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆ సమస్యల తీవ్రత ఉంటుంది అనుకుంటే ప్రజావాణికి వచ్చి అక్కడ కూడా వాళ్ళు చెప్పొచ్చు. అదేవిధంగా సచివాలయంలో ప్రజాప్రతినిధులకు ప్రవేశం ఉంటుంది అధ్యక్ష, నిషేధించం. గతంలో ఎంపీగా నేను సచివాలయానికి వెళ్దామంటే అనుమతించలేదు. అదేవిధంగా
సీతక్క లాంటి ఇప్పుడు మంత్రి అయిన సీతక్క గారు పోతే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి ఇండ్ల కాడికి తీసుకెళ్ళారు. కాబట్టి ఈ సాంప్రదాయాలు ఇట్లాంటి విధానాలకు నిరంకుశ వైఖరికి మేము స్వస్తి పలకదలుచుకున్నాము. ఇలాంటి విధానాలు మేము పూర్తిగా అడ్డు తొలగిస్తాము. గత వాసనలు ఏమన్నా ఉన్నా ఆ ప్రభావానికి లోనైన ప్రతిపక్ష సభ్యులు ఇంకా ఆ మత్తులోనే జోగుతుంటే అందులో నుంచి బయటికి రాండి. ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం మీ సూచనలు సలహాలను ఆహ్వానిస్తుంది. పాలక పక్షంగా మేము పాలకులం కాదు, సేవకులం. మేము చేసే నిర్ణయాలలో ఉన్న విషయాలను మీరు విశ్లేషించండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మేము సహేతుకమైన మీ సలహాలు సూచనల్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలన అందించే ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ రాజ్యం. సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ కవి ఒక గొప్ప భావజాలాన్ని అందశ్రీ మీకు తెలుసు, జయ జయ హే తెలంగాణ రాసిన తెలంగాణ కవి గారు ఒక కవిత రాసినారు. ఈ సందర్భంగా ఇది సహేతుకం అనుకొని సందర్భంగా గుర్తు చేయాలని ఈ కవిత ద్వారా నా ప్రసంగాన్ని నేను ముగించదలుచుకున్నా. ఏందిరా ఏందిరా తెలంగాణం, ఎలా మూగబోయింది జనగానం. ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మాగాణము. రాష్ట్రం వస్తే కుక్కలా కాపులనుంటనంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే. అధికారం వచ్చే అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. ఈ కవిగారి యొక్క హృదయాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు దర్పం పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీ వైపు నుంచి సహేతుకమైన సలహాలు సూచనలు ఆహ్వానిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు మన అందరం తెలంగాణ కోసం నిర్మించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష, ధన్యవాదాలు. క్లారిఫికేషన్ మసూదాచారి గారు. జైపాల్ రెడ్డి గారు చొరవ వల్ల వారు ప్రత్యేకంగా వ్యూహాన్ని పకడ్బందీగా పన్నడంతో ఆ రోజు పార్లమెంట్లో ఎన్ని గందరగోళాలు జరిగినా తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదాన్ని మనం పొందడం జరిగింది. ఈనాటి ప్రధానమంత్రి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని వారు మాట్లాడినరు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు